పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈ నెల 24 నుంచి 28 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. శివరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. భక్తులకు పాలు, మజ్జిగ పంపిణీ, ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. వారికి 4 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, అలాగే స్వామివారికి కళ్యాణం అనంతరం రథోత్సవం, తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తామంటున్న ఆలయ ఈవో రామకృష్ణరాజుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ జనార్దన సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ శివరాత్రి వేడుకలకు ఏ విధమైన ఏర్పాట్లు చేయనున్నారో మనతో పాటు ఉన్నారు ఆలయ ఈవో రామకృష్ణరాజు గారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడికి వచ్చే భక్తులకి ఏ విధమైన ఏర్పాట్లు చేయనున్నారు? ఓం నమ శివాయ. శ్రీ పంచారామ క్షేత్రాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా శ్రీ సోమేశ్వర స్వామి జనార్దన స్వామి విరాజిల్లుతున్నది. ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు 24/2/2025 నుంచి ప్రారంభమై 28/2/2025 వరకు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. ఈ కళ్యాణోత్సవాలకి వివిధ దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని తరించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులకి ప్రత్యేకంగా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఒకటి ఉచిత ఫ్రీ దర్శనం, రెండేమో 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఏ విధమైన ఎండ తగలకుండా ఉండడానికి వాళ్ళకి సెలవు పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చిన భక్తులందరికీ కూడా క్యూ లైన్ లో వచ్చి భక్తులకి వాళ్ళకి దాతల సహకారంతో మంచినీళ్ళు, అలాగే మజ్జిగ, పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా స్వామివారి రథయాత్ర 27వ తారీఖుని మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరి మాసవారి సెంటర్ వరకు వెళ్ళి తర్వాత రోజున ఉదయం అక్కడి నుంచి స్వామివారి గుడి వరకు తీసుకురావడం జరుగుతుంది. అనేక మంది వేలాది మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. తదుపరి 28వ తారీఖుని శ్రీ స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. శ్రీ స్వామివారి దేవస్థానానికి ఎదురుగా ఉన్న సోమగుండం చెరువులో తెప్పోత్సవం జరుగుతుంది. ఈ తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి తరిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఎంతమంది ఈ శివరాత్రి రోజు కళ్యాణానికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట? సుమారుగా ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం అయితే 20,000 మంది భక్తుల వరకు వచ్చి శ్రీ స్వామిని తరించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అయితే 25,000 నుంచి 30,000 వరకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారని, నేను శ్రీ స్వామివారిని కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఈ మహాశివరాత్రి వేడుకలో వచ్చే భక్తులకి అన్న సమారాధనతో పాటు సకల సౌకర్యాలను ఇక్కడ కల్పించామంటూ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని ఆలయ రామకృష్ణరాజు గారు తెలిపారు. ఆది పంచారామ క్షేత్రం. తిరుపతి జిల్లాలో దక్షిణ కైలాస